వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ఎండగట్టాలని సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలపై పార్టీ అనుబంధ విభాగాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకు ఇంటింటికి వైద్యం అందించిన చూసాం ఎలా పాలన చేశారో. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఆరోగ్యశ్రీలో ఉన్న చాలా జబ్బులు రిమూవ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆరోగ్యశ్రీ సంబంధించిన బకాయిలు కూడా త్వరితగతిన రిలీజ్ చేయకోకుండా చాలా నెట్వర్క్ హాస్పిటల్స్లో పేషెంట్స్ను కానీ చాలా నెట్వర్క్ హాస్పిటల్స్ పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ కొన్ని డిసీజెస్ లేవు, అమౌంట్స్ రిలీజ్ కావట్లేదని వైద్యం చేయలేని పరిస్థితి ఉంది. దానివల్ల చాలా సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా సానుభూతి పరుల పైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని 200 రోజులు, 250 రోజులు, 150 రోజులు జైల్లో ఉంచడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ సోషల్ మీడియా వాళ్ళకి భయపడి వాళ్ళని ఏదో ఒక విధంగా అణిచివేయాలి, వాళ్ళని భయభ్రాంతికి గురి చేయాలని చెప్పేసి ఒక వ్యక్తి పైన పలు స్టేషన్లలో కేసులు నమోదు చేయడం జరిగింది.